లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సీక్రెట్ భేటీలో ఉన్న అధికారులు వీళ్ళేనా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రకంపనలు, ఆంధ్రప్రదేశ్లో ప్రకంపన సృష్టించినటువంటి ఈ సీక్రెట్ మీటింగ్ ఏదైతే శుక్రవారం సుమారుగా 2 గంటల పాటు జరిగింది అని చెప్పేసి ఏబిఎన్లో ఈ వార్తా కథనం వచ్చిన క్రమంలో ఒక పక్కన ఉలుకుపాటు అనమాట. అరే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి. సో ఆ గూడుపుటాని దాని తదుపరి మరలా తాజాగా ప్రచురించిన కథనంలో ఏంటి అంటే ఆ మకాం కాస్త హైదరాబాద్కి మారుస్తున్నారు అని చెప్పేసి దీనిపైన మనం ఉదయం కూడా ఒక వీడియోలో చర్చించుకున్నాం. సో ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ఏంటి అంటే చూచాయిగా కొంతమంది అధికారుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. అంటే కన్ఫామ్గా వాళ్ళని చెప్పలేం, కానీ కొంత చర్చ అయితే జరుగుతుంది రాజకీయ వర్గాల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు. ఇదిగో ఈ అధికారులు ఉన్నారు అన్నట్లుగా వస్తుంది. సో ఇంతకీ ఎవరెవరు ఏంటి, ఎవరున్నారు అనే అంశాలు మనం చర్చించాలి. సో ఇందులో ప్రధానంగా ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలో కీలకమైన పాత్ర అని చెప్పేసి చాలా ఛానల్స్లో వస్తున్నాయి. సో ఈ క్రమంలో కొంతమంది చెబుతున్న వార్తల ప్రకారంగా, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా గత ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా వ్యవహరించినటువంటి జవహర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన కావాలని తీసుకొచ్చుకొని మరి సీఎస్ని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అప్పట్లోనే చాలా కథనాలు వచ్చినాయి. ఈ క్రమంలో ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా ఆయనకి దేనికి ఇదంతా? ఇక్కడ మనం వాస్తవంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఐఏఎస్ అధికారులు ఎవరైనా సరే ఇక్కడ బ్యూరోక్రాట్స్ అన్నప్పుడు ప్రభుత్వాన్ని నడిపేది ఆ అధికారులే. ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉంటారు, కానీ సలహాలు సూచనలు ఏది చేస్తే మంచిది, అసలు ప్రభుత్వం ఏ విధానంలో నడవాలి అని చెప్పేసి ఈ అధికార యంత్రాంగం అంటే వీరే. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అంటే ఏంటి దాని ఉద్దేశం? అక్కడ ప్రభుత్వాలు మారిపోతున్నాయి అంటే పార్టీలు అధికారంలోకి రావచ్చు, ఇంకో పార్టీ తర్వాత ఇంకోసారి అధికారంలో రావచ్చు, కానీ ఈ అధికారులు మాత్రం వాళ్ళ యొక్క రిటైర్మెంట్ ఏజ్ వరకు కూడా వాళ్ళు ఉంటారు. సో గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అంటే ఏంటి? ఈ అధికారులను బట్టే. సో అటువంటి అధికారులు ఏ విధంగా ఉండాలి? ఎక్కడా కూడా రాజకీయ నాయకుల ప్రభావం లేకుండా, నిబంధనలు ఉల్లంఘించకుండా వాళ్ళు ప్రవర్తించాలి. కానీ అటువంటి బ్యూరోక్రాట్సే నిబంధనలు అతిక్రమిస్తే దాన్ని ఏమంటారు? అసలు ఓ విధంగా చెప్పాలి అంటే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఈ బ్యూరోక్రసీలో ఉన్నటువంటి అధికారులు ఎంత బాధ్యతతో ఉండాలి అంటే ఓ విధంగా చెప్పాలి అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసింది కూడా వాళ్ళే. అఫ్కోర్స్ ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు? చట్టసభల్లో కొత్త చట్టాలను చేస్తారు, కానీ ఇక్కడ ఆ చట్టాలన్నింటినీ కూడా అతిక్రమించకుండా జాగ్రత్తగా ఉండవలసింది ఈ సదరు అధికారులే. మరి అటువంటి అధికారులు నిబంధనలను తుంగలో దొక్కేసి ఎలా పడితే అలా వ్యవహరిస్తే ఇప్పుడు దానికి ప్రత్యక్ష తార్కాణమే ఇది మామూలుగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా అప్పట్లో ఐఏఎస్ అధికారిగా ఉన్న శ్రీలక్ష్మి ఆవిడ ఏ విధంగా ఫలితాలను అనుభవించారో అనేది మనం చూసాం. ఆ తదుపరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగానే ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఆ ఐఏఎస్ అధికారులు ఏ రకంగా వ్యవహరించారు, చివరికి జగన్మోహన్ రెడ్డి గారికే జై కొట్టేశారు. ఇక వాళ్ళు ప్రభుత్వ పరంగా, నిబంధనల పరంగా, వృత్తిపరంగా ఆ నిబంధనలకు లోబడి మాత్రం చేశారు అని చెప్పేసి అంటే పెద్ద ప్రశ్నార్థకమే. అంతెందుకు జవహర్ రెడ్డి గారు సీఎస్గా ఉన్న సమయంలో ఆయన పైన వచ్చిన ఎలిగేషన్స్ ఏంటో తెలుసా? ఇదే విశాఖపట్నంలో అసైన్డ్ భూములు సుమారుగా 800 ఎకరాల వరకు కూడా ఆయన కబ్జా చేసేసాడు అని చెప్పేసి 2000 కోట్ల వరకు కూడా అది దాని వాల్యూ ఉంటుంది అని చెప్పేసి అప్పట్లోనే ఓ వ్యక్తి, ఎవరు జనసేన పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి మాట్లాడటం జరిగింది. సో ఆయన పైన ఆ ఎలిగేషన్స్ వచ్చిన క్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపైన దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. మరి అది ఏం జరిగిందో, ఆ కేసు ఎంతవరకు వెళ్ళిందో ఇంకా మరి తెలియదు. సో అది అలా క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. ఇది ఇలా ఉంటే సో ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత మరి ఇంకెంత జాగ్రత్తగా ఉంటాడు? నిజంగా అక్కడ కనుక ఆ భూములు కొమ్ముకోవడం ఆయన నిజంగా చేస్తుంటే మనకు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి అనుకోవాలి. కానీ ఆయన ఇప్పుడు రాజకీయపరమైన మరి ఆశలోనాలో లేకపోతే విధేయతనాలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇటీవల విజయవాడ వచ్చి అక్కడ భేటీ నిర్వహించారు. ఆ భేటీలో ప్రస్తుతం ఎవరెవరైతే ఆ బ్యూరోక్రాట్స్ ఉన్నారో వాళ్ళతో భేటీ నిర్వహించడం అంటే ఎంత గట్స్ ఉండాలి దానికి. సో ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఇక్కడ? ఆ బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు ఏంటి? ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి పొజిషన్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఆ భేటీ సీక్రెట్గా ఎందుకు నిర్వహించుకున్నారు?
అని అంటే ఇక్కడ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి సమాచారాన్ని అదంతా కూడా చేరవేస్తారా? ఒకవేళ అదే కనుక వాస్తవం అయితే అది రాజద్రోహం కిందకి రాదా? ఎక్కడో సీక్రెట్గా ఉండవలసిన వాళ్ళ మధ్య ఉండవలసిన సమాచారాన్ని వీళ్ళు చేరవేస్తున్నారు అని అంటే దాన్ని ఏమంటారు? సో ఇక్కడ కొంతమంది చర్చల్లోకి వచ్చిన పేర్లు, అలాగే సోషల్ మీడియాలో కానీ, అలాగే కొంతమంది చెబుతున్న వార్తలను బట్టి కానీ నేను ఈ యొక్క పేర్లు చెప్పడం జరుగుతుంది. 100% వీళ్ళే అని చెప్పలే అనుకాని ఇక్కడ కొంతవరకు వీళ్ళై ఉంటారు అనేది మాత్రం జరుగుతూ ఉంది చర్చ. సో అందులో సాయికాంత్ వర్మ, గంధం చంద్రుడు, అలాగే భరత్ గుప్తా, ముత్యాల రాజు, మాధవి లత. సో ఇంకా ఉన్నారు అప్రాక్సిమేట్గా వీళ్ళ పేర్లు అయితే రఫ్గా కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. సో వీళ్ళు ఆ సీక్రెట్ మీటింగ్లో పాల్గొన్నట్లుగా సమాచారం. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా ఆ మకాంని హైదరాబాద్లో పెట్టాలి అని చెప్పేసి అన్నారు కదా. ఈ హైదరాబాద్లో ఎక్కడ పెట్టాలి అని అంటే మాదాపూర్లోని ఓ ఐపీఎస్ అధికారి ఇంట్లో. ఆ ఐపీఎస్ అధికారి ఎవరు? ఆయన జవహర్ రెడ్డి గారికి బంధువట. సో అది కూడా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారంగా నాగిరెడ్డి ఐపీఎస్ అంట. ఆయన బహుశా ఆయనకి కోబ్రదర్ అంటే తోడలుడు ఏదో అవుతారన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సో అందు గురించి అక్కడ మీరు పెట్టేసుకోవచ్చు, మీకు ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పేసి తాజాగా ఇవాళ అందుతున్న సమాచారం ప్రకారంగా ఈ ఐపీఎస్ అధికారి ద్వారా ఇక్కడ ఆ సమావేశాలు నిర్వహించుకోవచ్చు. సో జవహర్ రెడ్డి గారు లీడ్ చేస్తూ ఉన్నారు. ఇలా ఒక 10 మంది దాకా ఈ యొక్క అధికారులందరూ కూడా అక్కడ సీక్రెట్ భేటీలు నిర్వహిస్తారు. ఏం సీక్రెట్స్ అవి? ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచవలసిన దాన్ని బయటికి బహిర్గతం చేస్తారా? అంటే అన్రెస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా ఏమిటి? అసలు రాజకీయ నాయకులకి అధికారులకి సంబంధం ఏంటండి? అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి. అలాగే ఈ ప్రజాప్రతినిధులు ఏదైనా ఆదేశాలు జారీ చేస్తే అందులో సవరణలు చేయవలసి వచ్చినా, లేకపోతే అది పాసిబిలిటీస్ ఎంతవరకు ఉంటాయని చెప్పేసి చెప్పవలసిన బాధ్యత ఈ ఐఏఎస్ అధికారులది. అటువంటిది వీళ్ళు కూడా రాజకీయపరమైన రంగులు పూసేసుకుంటే ఇంకా ప్రజాస్వామ్యం కిందే ఉందామంటారా? అది ఇక్కడ ప్రభుత్వం కూడా కొంత నిర్లిప్తంగా ఉందని చెప్పేసి అనుకోవాలి. ప్రజాప్రతినిధులు, పెద్ద స్థాయి నాయకులు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, మరి దీన్ని క్లోజ్గా మానిటరింగ్ చేయాలి కదా. ఇంటెలిజెన్స్ శాఖ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ శాఖ కూడా మరి వాళ్ళ పని ఏంటి? ఏ రోజుకి ఆ రోజు అప్డేట్, ఏ రకంగా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఇట్లాంటిది కదా వాళ్ళు చేయాల్సింది. వాళ్ళు సీఎం గారితో ఏ రోజుకి ఆ రోజు ఇదిగోండి సమాచారం ఇది అని చెప్పేసి చెప్పాలి కదా. అందులోనూ ఇట్లాంటి కాన్ఫిడెన్షియల్ థింగ్స్ ఏదైనా సరే జరిగితే సీక్రెట్గా ఖచ్చితంగా అవి సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళాలి. మరి ఎక్కడ ఈ వైఫల్యం? ఇప్పుడు ప్రభుత్వం చేయవలసిన పని ఏంటి అంటే ఖచ్చితంగా దీనిపైన విచారణ జరిపించాలి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏంటి, ఎందుకోసం సీక్రెట్గా కలుస్తున్నారు అంటే ఖచ్చితంగా ఏదో హిడెన్ ఎజెండా ఉన్నట్లే కదా. ఆ హిడెన్ ఎజెండా ఏంటి? ఇది విచారణ చేసి ఖచ్చితంగా ఆ మీటింగ్లో పాల్గొన్నటువంటి అధికారులు ఎవరు, అలాగే దానిపైన తగిన చర్యలు కూడా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎస్ అయినటువంటి జవహర్ రెడ్డి పైన వచ్చిన ఎలిగేషన్స్, ఆ కేసు ఎంతవరకు వచ్చింది అనేది కూడా ఖచ్చితంగా ప్రజలకు తెలియచేయాలి. ఎందుకంటే సీఎస్ కిందే ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉంటుంది. మరి అటువంటిది సీఎస్ఏ ఆ రకంగా చేశారు అనే ఆరోపణలు వచ్చినాయి ఏంటి? అంత ఆషమాషి వ్యవహారం కాదు. పైగా ఉత్తరాంధ్రకి సంబంధించిన ప్రాంతం విశాఖపట్నం, ఈ వైసీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు కావచ్చు, లేదా ఆ పార్టీలో వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా విశాఖపట్నమే కన్ను, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా. నేను విశాఖే రాజధాని, అక్కడ నుంచే పరిపాలిస్తానని ఆయన చెప్పటం, ఆ సమయంలోనే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి ఉండటం, ఆయన పైన కూడా కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి. మరి ఏకంగా ఇప్పుడు సీఎస్ గారి పైన కూడా అంటే అప్పటి సీఎస్ గారి పైన కూడా ఎలిగేషన్స్ వచ్చినాయి అని అంటే ఏమిటి దీని ఉద్దేశం? అక్కడ అందరూ కూడా విశాఖపట్నాన్ని టార్గెట్ చేశారా? సో మరి ఆ ప్రాంతం మీద ఎందుకు ఫోకస్ చేశారు? ఇదంతా కూడా మొత్తం ఖచ్చితంగా ప్రభుత్వం విచారణ చేపట్టాల్సిందే. అఫ్కోర్స్ ఒకదాని తర్వాత ఒకటి ప్రభుత్వానికి ఊపిరాడే పరిస్థితి లేకుండానే చేస్తూ ఉన్నారనుకోండి, అది మాత్రం సక్సెస్ఫుల్గా వైసీపీ అన్ని విషయాల్లో ఒకదాని తర్వాత ఒకటి ప్రభుత్వాన్ని ఊపిరాడని కూడా చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏ రకంగా చేసినా ఇక్కడ అంత ఎఫిషియెంట్గా ప్రభుత్వం కూడా స్పందించాలి, విచారణ చేపట్టాలి. సో బ్యూరోక్రాట్సే ఆ రకంగా తయారైపోతే ఇక ప్రజాస్వామ్యంలో ప్రజల పరిస్థితి ఏమిటి? ప్రజలందరూ ఏం కోరుకున్నారు? ప్రజల అభిష్టం మేరకు 164 స్థానాలు అంత బలంగా గంపగుర్తుగా సపోర్ట్ చేశారు. అటువంటి సపోర్ట్ చేసినప్పుడు ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఇప్పుడు వాళ్ళు సమావేశం చేసిన దానికి ప్రజలకు ఏమి సంబంధం అని చెప్పేసి అనుకున్నారా? ఖచ్చితంగా ఉంటుంది. సో ఏదైనా సరే
అక్కడ ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ, ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంబంధించిన అంశాలే కదా. మరి అటువంటిది ఈ సీక్రెట్ మీటింగ్లు ఏంటి, ఈ హడావుళ్ళు ఏంటి, పైగా అక్కడ కాదు మరలా ఇక్కడ అని చెప్పేసి అంటే ఇప్పుడు ఎందుకంటే ఈ 2 రోజులు ఇది పెద్ద రచ్చ అయిపోయింది. ఆ రకంగా తాడేపల్లిలోనూ అదే విజయవాడ సరౌండింగ్స్లోనే పెట్టారు మీటింగు. 2 అవర్స్, ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయిందంటే 10 గంటలకు క్లోజ్ చేసుకున్నారు. అంటే 10:30 మళ్ళీ ఆఫీస్లో ఉండాలిగా అది. సో ఆ రకంగా పక్కా ప్లానింగ్ ప్రకారం జరిగిందా? సో ఇప్పుడు అది ఆంధ్రజ్యోతి బయట పెట్టింది కాబట్టి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఒకవేళ వాళ్ళు బయట పెట్టకపోయి ఉంటే, వాళ్ళకి తెలిసి ఉండకపోయి ఉంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా? సో ఇంటెలిజెన్స్ వ్యవహారం కొంతవరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత అజాగ్రత్తగా ఉన్నారని చెప్పేసి అనుకోవాలి. ఇక్కడ 1 కాదు 2 కాదు అనేక రకాలైన అంశాల్లో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. లేదంటే మీడియాలో వచ్చేంత వరకు కూడా ఇది బయట పెట్టట్లేదు అని అంటే ఇంక ఏం చెప్పాలి? కాబట్టి ఇప్పుడు దీనిపైన ఖచ్చితంగా విచారణ జరపాలి, పారదర్శకంగా ఇమీడియట్గా దీనిపైన నిజాన్ని నిగ్గు తేల్చి దానిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందే. సో లేకపోతే మాత్రం ప్రభుత్వం అబాస్పాలైపోతుంది కదా. ఇప్పుడు మంచి ప్రభుత్వం అని చెప్పేసి మనం చెప్పుకోవడం అని కాదు, ప్రజలు చెప్పాలి. ప్రజలు చెప్పాలంటే ఏంటి? ఇట్లా ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కలిగేటటువంటి అంశాలు ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని ట్రేస్అవుట్ చేయగలగాలి, దాన్ని ఎండగట్టగలగాలి, ప్రజలకు తెలియచేయాలి. అలా కాని క్రమంలో ఇక ప్రభుత్వం గురించి ఏమని అనుకుంటారు? ఇప్పటికే చాలామంది కొన్ని అంశాలపైన స్పందించే విధానంలో ప్రజలు ఎలా స్పందిస్తున్నారంటే మాది మంచి ప్రభుత్వంలేండి, మేము ఎవరిపైన చర్యలు తీసుకోవాలండి, అలా చూసి చూడటం వదిలేస్తాంలేండి అనే తరహా కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో అంటే ఆ ప్రజల్లో కూడా ఇక ఎంత వెక్స్ అయిపోయారో, ఇక వీళ్ళు ఏం చేయరు వదిలేస్తారు అనే భావన కూడా వాళ్ళలోకి వచ్చేసింది. సో అటువంటి పరిస్థితుల్లో చాలా కాదు, వీళ్ళు చాలా అలర్ట్గా ఉన్నారు, ఎవరైనా ఎక్కడైనా తోక జాడిస్తే ఇమ్మీడియట్గా దానిపైన చర్యలు ఉంటాయని. ఇదే వ్యవహారం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఎవరైనా చేయడానికి గట్స్ ఉంటాయా? ఒకసారి ఊహించండి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ కానీ ఒక్క ఐపీఎస్ కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కానీ ఏమైనా సరే ఒక కార్యకలాపాలు, ఒక చిన్న మీటింగో ఏదైనా చేసే గట్స్ ఉన్నాయా ఎవరికైనా? నిర్మోహమాటంగా ఆయన అయితే మామూలుగా కాదు. ఇక ఆ లెక్క వేరే అన్నమాట, జగన్మోహన్ రెడ్డి లెక్క వేరు. కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వంలో బ్రహ్మాండంగా భేటీలు పెట్టుకుంటున్నారు, ఏమేమి జరిగిపోతూ ఉన్నాయి, ఇట్లా ఉందన్నమాట. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా బ్యూరోక్రాట్స్ వాళ్ళ యొక్క విధులు నిర్వహించాలి. అలాగే వాళ్ళు విధులు పర్ఫెక్ట్గా నిర్వహిస్తున్నారా లేదా, లేకపోతే ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది కలిగే కార్యకలాపాల్లో పాల్గొంటున్నారా లేదా అనేది ప్రజాప్రతినిధులు కూడా దానిపైన ఒక కన్నేసి ఉంచాలి. ప్రధానంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి వాటిని ఎక్కడా కూడా ఇమీడియట్గా ప్రభుత్వానికి చేరవేసి ప్రభుత్వ పెద్దలకి దానిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుందాం. మరి మీరేమనుకుంటున్నారా అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.